ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విచారణకు వెళ్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బడాయి కబుర్లు చెప్తున్నాడు. సీఎంకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేని ప్రలాపనలు పేలుతున్నాడని, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలా, పాలిగ్రాఫ్ చేయాలా అన్నది కోర్టులు, విచారణ సంస్థలు నిర్ణయిస్తాయి. ఎవరి మీద కేసు ఉంటే వాళ్లే విచారణకు హాజరవ్వాల్సి తప్ప ఇంకొకరు వచ్చి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేసుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి అంత ధైర్యం ఉంటే నువ్వు, మీ చెల్లి, మీ బావకు నార్కో టెస్టు చేయించుకో అని కేటీఆర్కు ఆది శ్రీనివాస్ బదులిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమే, నీ బడాయి మాటలు ఆపి దర్యాప్తు సంస్థలకు సహకరించు అని ఆది శ్రీనివాస్ సూచించారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అధికారి నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విచారణ హాజరవుతానని చెప్తూనే బడాయి కబురు చెప్తున్న సందర్భం, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు, మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎనాలిసిస్ పరీక్షకు సిద్ధమా అంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకు మీరు సిద్ధమంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకో పాలిగ్రాఫ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు కానీ ఇంకెవరు కానీ సిద్ధం కావాలి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు, మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను చెప్తా ఉన్నా. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు, నార్కో ఎనాలిసిస్ టెస్టుకు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అధికారి నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విచారణ హాజరవుతానని చెప్తూనే బడాయి కబురు చెప్తున్న సందర్భం, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు, మా ముఖ్యమంత్రి గారిని